నా జీవితాన్ని ఒకసారి వెనుకకు చూసినట్లయితే నా జీవితం అంతా దేవునికి అయిష్టమైన జీవితాన్ని నేను జీవించాను. ఎప్పుడు చూసినా మరి నా తోటి వారికి కూడా అభ్యంతరకరంగానే నేను జీవించాను. కానీ దేవుని కృపను బట్టి కొంత మట్టుకు మరి కొన్ని అనుభవాల ద్వారా నేను దేవుని ప్రేమను రుచి చూశాను. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు రుచి చూసిన నేను ఆయనతో నడవడానికి, ఆయన బిడ్డలతో నడవడానికి, ఆయన సహవాసంలో ముందుకెళ్ళడానికి, ఆయన మందిరంలో నేను ఉండడానికి మరి నాకు తగిన యోగ్యత ఉందా లేదా అనే ఒక ప్రశ్నతో నేనున్నాను. మందిరానికి వెళ్ళినా ఎక్కడో ఒక దగ్గర వెనకాల అలా కూర్చొని అలా లేచి రావడం, ఇలాంటి పరిస్థితులలో నేనున్నాను. ఇంతకు దేవుడు నన్ను అంగీకరించాడా లేదా అనే ప్రశ్నతో కొందరుంటారు దేవుని బిడ్డలారా, కొందరుంటారు. అయితే ఇశ్రాయేలీలను కానానుకు నడిపించే క్రమంలో మోషే తన బాధ్యతను యెహోషువకు అప్పగించడం, యెహోషువ మరి కానానుకు ప్రవేశించే ముందు ఇద్దరు వ్యక్తులను మరి వేగు చూడడానికి, అంటే ఆ కానాను ప్రదేశం అంతా ఎలా ఉంది, వారి విధి విధానాలు ఏంటి, మనం యుద్ధానికి వెళ్ళే క్రమంలో వారి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ చూసి రావడానికి, అబ్జర్వింగ్ చేయడానికి ఇద్దరు వ్యక్తులను పంపిస్తాడు కదా. మరి అలాంటి క్రమంలో మరి వారు ఒక రోజు 2 రోజులు అక్కడ ఉండాలి. అక్కడ ఉండాలంటే వారికి షెల్టర్ కావాలి. ఆ షెల్టర్ ఎవరు ఇవ్వాలి? మరి దేవుడు కానాన్ అంతా పరిశీలించిండొచ్చు కదా. అక్కడంతా చూసి చూసి చివరికి రాహాబు అను వేశ్యను దేవుడు ఏర్పరుస్తాడు. దేవుని బిడ్డలారా, నేను దేవునికి తగిన పాత్రగా ఉండగలుగుతానా, నన్ను ఆయన అంగీకరిస్తాడా అనే తలంతో ఉన్నావు కదా. దేవుడు ఇక్కడ రాహాబు అనే ఒక వేశ్యను దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ మాత్రము వేరే ఆలోచన నీకు ఉండకూడదు. దేవుడు తప్పకుండా నేను తన కొరకు ఏదో ఒక దినాన ఏదో ఒక మంచి పరిస్థితి కొరకు నిన్ను నిలబెట్టుకుంటాడు. కాబట్టి ధైర్యంగా ఉంటూ ఆయన పరిచర్యలో ఆయన సహవాసులతో ముందుకు నడదాం. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించుగాక. ఆమేన్.